హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిజ్జాని. సేమ్ బయట కొని తిన్నట్టుగానే ఉంటుందండి పిజ్జాని. ఇంట్లోనే మనము ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా అడుగుతుంటారు కదండి, అదే మనం ఇంట్లో మన చేత్తో చేసి గనక వాళ్ళకి ఇస్తే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది, మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఈ పిజ్జాని హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా వాడచ్చు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే చిటికెడంతా వంట సోడాని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. 1/2 కప్పు పెరుగును తీసుకోండి. పెరుగును ఒకేసారి వేయకుండా 2 లేదా 3 సార్లు దాకా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది. ఇలా 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మరొక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా మరి కాస్త పెరుగును కూడా వేసుకోండి. ఇలా మరొకసారి పెరుగును వేసి ఇప్పుడు మళ్ళీ బాగా కలపండి. ఈ పిండి ముద్దలా తయారయ్యేంత వరకు వేసుకోవాలి. మీకు ఎంత అయితే కావాలో అంత పెరుగునే వేసుకుని పిండిని బాగా కలపండి. నేను ఇందులోకి ఎలాంటి నీళ్ళను వేసుకోవట్లేదండి. నీళ్ళను వేసుకోకుండా ఓన్లీ పెరుగుతో మాత్రమే పిండిని కలుపుతున్నాను. నేను తీసుకున్న 1/2 కప్పు పెరుగు మొత్తం నాకు ఈ పిండి కలపడానికి సరిపోయిందండి. చూడండి, పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి స్టిక్కీలా ఉండాలండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసి ఇలా పైన మొత్తం ఇలా అప్లై చేయండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన ఉంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలండి. బాగా పిండి నానితే బాగా పిజ్జా బేస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. పిండి ఇలా ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాల పాటు పక్కన ఉంచి నానపెట్టుకోవడం వల్ల పిజ్జా బేస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే ఇలాంటి ఒక గిన్నెని కానీ లేదా ఇలా ఇడ్లీ పాత్రని కానీ ఉంచుకోండి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకున్నానండి. నేను వాడే ఇడ్లీ పాత్ర మందంగా ఉందండి. మీరు వాడే గిన్నెను మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఉసుగును కానీ లేదా సాల్ట్ని కానీ వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి బేస్ అనేది. లేదా మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చండి. ఓవెన్ లేని వాళ్ళు అయితే ఇలా మందంగా ఉండే కడాయిని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని దాంట్లో మనం ఒక స్టాండ్ని పెట్టేసుకొని మీరు ఉసుగును కానీ సాల్ట్ని కానీ వేసుకోకుండా స్టాండ్ని పెట్టేసైనా డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి. పైన ఇలా మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని తీసుకుందామండి. ఈ పిండిని నేను 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో నుండి సగం పిండిని తీసుకుందామండి. నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి 2 మీడియం సైజు పిజ్జాలు అయితే వస్తాయండి. ఈ పిజ్జా కోసం మనము ఒక ప్లేట్ని అయితే తీసుకుందాము. మనం ఇంట్లో వాడే ఇలాంటి చిన్న ప్లేట్ని తీసుకొని ఇలాంటి ప్లేట్లోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ని ప్లేట్కి మొత్తం ఇలా అప్లై చేసుకోండి. మనం తీసుకున్న సగం పిండిని ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసి ప్లేట్లో మొత్తం ఇలా పిండిని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. లేదా మీరు బయట పిండిని మొత్తం రోల్ చేసుకొని కానీ వేసుకోవచ్చండి. లేదా ఇలానే ప్లేట్లోనే డైరెక్ట్గానే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. బయట రోల్ చేసుకోవడం వల్ల ప్లేట్ సైజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ప్లేట్లోనే ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా నీట్గా పిండిని మొత్తం ప్లేట్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా బేస్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్కి స్పోక్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా హోల్స్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిజ్జాని మనము స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద పిజ్జా సాస్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా పిజ్జాకి మొత్తము పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత పిజ్జా సాస్ని వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ కనుక లేకపోతే చిల్లీ సాసు, టమోటో సాసు రెండిటిని కలిపి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోండి. ఇలా పిజ్జా మొత్తానికి కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోండి. చీజ్ అనేది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి, మోర్లో అలా దొరుకుతుంది. నేను అప్కమింగ్ వీడియోస్లో చీజ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. చీజ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలా వేసుకోండి. ఇలా గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ని కూడా వేసుకుంటున్నానండి నేను.
ఇది వచ్చేసి ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. నెక్స్ట్ ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమోటోల్ని కూడా పెట్టుకోండి. ఇంకా మీ దగ్గర స్వీట్ కార్న్ కనుక ఉంటే వేసుకోండి. చిన్నపిల్లలైతే స్వీట్ కార్న్ వేస్తే కూడా ఇష్టపడి తింటారు కదా. మీరు ఇంకా ఇందులో మీ దగ్గర ఉంటే కనుక గ్రీన్ ఆనియన్స్ అలాగే బ్లాక్ ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేవు కాబట్టి నేను టమోటో అలాగే ఆనియన్స్, గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ని మాత్రం పెట్టుకున్నాను. ఇప్పుడు పైనుండి 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పిజ్జా మిక్స్ని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోండి. ఇలా చీజ్ని మొత్తము పిజ్జా మీదకు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మరొకసారి 1/2 టేబుల్ స్పూన్ దాకా పిజ్జా మిక్స్ని అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇలా చల్లుకోండి పైనుండి. మనం ఇందులో ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం యూస్ చేసిన సాసెస్లోనే మనకు సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అంతేకాదండి, పిండిలో కూడా మనము సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిజ్జాని ఇప్పుడు మనము బేక్ చేసుకుందామండి. ముందుగానే మనము స్టవ్ మీద 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుంటున్నాం కదండి. ఇందులోకి ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ని మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 25 నుండి 30 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బేక్ చేసుకోవాలండి. నేను క్లోజ్ చేసుకున్న ఈ లిడ్కి ఒక హోల్ ఉందండి, అందులో నుంచే ఎయిర్ అనేది వెళ్ళకోకుండా ఇలా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసి బేక్ చేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఇది బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అంటే పైనుండి చూస్తే మనకు చీజ్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుందండి. ఇలా అంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవుతున్నాయండి. ఇంకా పిజ్జా బేస్ కూడా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉందండి, అది కూడా బాగా కుక్ అవుతుంది. మరొక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. మీకు ఇంకా కుక్ అయిందో లేదో తెలియలేదు అనుకుంటే కనుక మీరు బేస్ని ఇలా స్పూన్తో ఇలా అనగానే లేస్తుందండి. అలా అయిందంటే కనుక కుక్ అయినట్టేనండి. చూడండి పైనుండి చూస్తే చీజ్ అంతా బాగా మెల్ట్ అయింది కదండి. ఇలా కనుక కుక్ అయింది అంటే పర్ఫెక్ట్గా పిజ్జా అనేది కుక్ అయినట్టేనండి. సో ఇంకా ఈ పిజ్జా ప్లేట్ని బయటికి తీసేసి పిజ్జా కటర్తో ఇలా కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ పిజ్జాని వేడివేడిగానే తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా పక్కన టమాటో కెచప్ కనుక పెట్టుకొని ఇలా కట్ చేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి పిజ్జా అనేది ప్లేట్కి అతుక్కోకుండా వచ్చింది కదా. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిజ్జాని. చూసారు కదండి, డ్రై ఈస్ట్ అనేది యూస్ చేయకుండానే ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు పిజ్జాని. అంతేకాదండి, ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా ఆ రెసిపీస్ని ట్రై చేసి నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే పిజ్జాని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.